డియర్ మాస్టర్స్, కర్మచక్రము పార్ట్ 2 న్యూవే స్పిరిచువల్ మాస్టర్ భీమనేని వంశీకిరణ్ గారు మన జీవితంలో జరిగే ప్రతి కార్యం వెనుక ఒక కారణం ఉంటుంది అన్న అద్భుతమైన ప్రకృతి నియమం యొక్క పనితీరుపై అనేక పరిశోధనలు చేసి కర్మ అంటే ఏమిటి, కర్మ ఫలాలు ఎలా ఉంటాయి, అసలు కర్మ శిక్షణ, కర్మచక్రాన్ని నడిపించే ముఖ్య సూత్రాలు ఏవి, కర్మ శూన్యత ఎలా చేసుకోవాలి, కర్మ ధ్యానం అంటే ఏంటి, ఎలా చేయాలి, తద్వారా మన జీవితంలో మనం అనుభవించే అనేక రకాల దుఃఖాల నుండి ఏ విధంగా బయటపడవచ్చు మొదలైన అంశాలపై సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో అత్యంత సులభంగా స్పష్టంగా తెలియజేసిన అద్భుతమైన గ్రంథరాజం కర్మచక్రం. సద్గురు స్పిరిచువల్ ఫౌండేషన్ ద్వారా ఆ పుస్తకంలోని పాపకర్మ మరియు మాంసాహారంపై సాధకులు అడిగే ప్రశ్నలకు వంశీ గారు ఇచ్చిన జవాబులు ఈరోజు తెలుసుకుందాం. పవన్: మాంసం తినడం వలన హింస చేస్తున్నాం అంటున్నారు, మరి మొక్కల్ని కూడా తింటున్నాము, అది హింస కాదా? వంశీ మాస్టర్: మీ జుట్టు కత్తిరిస్తే నొప్పి వస్తుందా? రాదు కదా. కానీ మీ ముక్కు కోస్తే నొప్పి వస్తుంది. మరి మీ జుట్టులో కూడా ప్రాణం ఉంది కదా, జుట్టు కత్తిరిస్తే ఎందుకని నొప్పి లేదు? ఎందుకంటే జుట్టుకు ప్రాణం, స్పందన మాత్రమే ఉంటుంది, అంతేకాని నరాలు, ఎముకలు లేవు. అందువలన నొప్పి ఉండదు. అలాగే మొక్కలకి ప్రాణము, స్పందన ఉంటాయి. అవి కణజాలంతో నిర్మితమవుతాయి కనుక వాటికి నొప్పి ఉండదు. అందుచేత మొక్కలను తెంపడం వలన అవి హింసకు గురికావు. కొమ్మ తెంపితే మరలా చిగురు వస్తుంది. కోడికి కాలు కత్తిరిస్తే కాలు వస్తుందా? జంతువులకు మన శరీర వ్యవస్థ ఎలా ఉంటుందో ఇంచుమించు అలానే ఉంటుంది. మనల్ని కోస్తే ఎంత బాధ కలుగుతుందో జంతువులను కూడా అలాంటి బాధే కలుగుతుంది. కనుక ఏ జంతువును చంపి తినవద్దు. మన తిండి మరో జీవికి ప్రాణ సంకటం కాకూడదు. పవన్: మాస్టర్, ఎవరో చంపితేనే కదా మనం తింటున్నాం, అది కూడా దోషమేనా? వంశీ మాస్టర్: ఖచ్చితంగా దోషమే. మీరు తింటున్నారు కనుక వారు చంపుతున్నారు, లేదంటే వారికి ఏమైనా సరదానా? అందుకే చంపిన వారికి 10%, వండిన వారికి 10%, తిన్నవారికి 80% పాపకర్మ జమ కట్టబడుతుంది. ఈ విషయంలో సృష్టి చాలా ఖచ్చితంగా లెక్క కడుతుంది. లక్ష్మి: ఏంటి సార్, వండటం కూడా పాపమేనా? చంపేవాడు డబ్బు కోసం చంపుతున్నాడు కాబట్టి పాపకర్మలో అతనికి 10% అన్నారు, బాగానే ఉంది. తినేవాడు తన కోసం తింటున్నాడు కాబట్టి 80% అన్నారు, అది బాగుంది. చుట్టాలు వచ్చారని ప్రేమతో మాంసం వండి పెట్టడం కూడా పాపమేనా? వంశీ మాస్టర్: ఏమంటున్నారు మీరు? ప్రేమతోనా? చుట్టాలు వచ్చారని ప్రేమతో వండుతున్నారా? అదే చుట్టం మీ బిడ్డను వండి పెట్టమంటే వండుతారా? చుట్టాన్ని ఇరగదీస్తారు. అప్పుడేమవుతుందో మీ ప్రేమ. ప్రాణం పోయినా మీ బిడ్డకి హాని కలిగించనివ్వరు. కానీ ఏ కోడినో మేకనో వండేటందుకు ఉత్సాహంగా ముందుకు వస్తారు. ఎందుకంటే పోయేది మన వాళ్ళ ప్రాణం కాదు కదా. ఎంత విడ్డూరంగా ఉంది మీ ప్రేమ. మన దృష్టిలో మన బిడ్డ ప్రాణం ఎక్కువ, మరో జంతువు ప్రాణం తక్కువ. కానీ పరమాత్ముని దృష్టిలో అన్ని ప్రాణులు సమానమే. ఖచ్చితంగా మాంసం వండే వారికి కూడా పాపకర్మ జమ చేయబడుతుంది. ఇది సృష్టి నియమం, బాగా గుర్తుంచుకోండి. మంగ: వంశీ మాస్టర్, మీరు చెప్పారని నేను మాంసాహారం మానేశాను. కానీ నా భర్త ఒకరోజు నా నోట్లో మాంసం పెట్టి తినమని బలవంతం చేశాడు. అతనిని బాధ పెట్టడం ఇష్టం లేక మాంసం తినడం మొదలుపెట్టాను. భర్త చెప్పిన మాటలు వినాలి కదా, అదే ధర్మం కదా. వంశీ మాస్టర్: ఓ ధర్మాత్మురాలా, నీ భర్త నోట్లో మాంసం పెట్టి తినమన్నప్పుడు పతి ధర్మం కోసం తిన్నావు, బాగానే ఉంది. అదే భర్త నోట్లో విషం పెట్టి తాగు, నీవు చస్తే నేను ఇంకొక పెళ్లి చేసుకుంటానని కోరితే భర్త కదా, పతి ధర్మం కదా అని అతను చెప్పినట్లు ఆ విషాన్ని తాగుతావా? లేదా అతని తల పగలగొట్టి పారిపోతావా? ఏం చేస్తావు? ఎవరూ కూడా విషాన్ని తాగరు. విషం తాగమన్న వారిని కొట్టి పారిపోతాం. ఎందుకంటే ఇక్కడ పోయేది మన ప్రాణం కనుక. అందువలన ఖచ్చితంగా పోరాటం చేస్తాం. నిజానికి నీ లోపల మాంసం తినాలన్న కోరిక ఉంది. నేను చెప్పానని మానివేశావు. ఏ వంక దొరుకుతుందా అని వెతికావు. అమాయకంగా నీ భర్త దొరికాడు. నేరం అతని మీద మోపి శుభ్రంగా మాంసం భుజించావు. ఇక్కడ నేరస్తురాలివి నీవే, నీ భర్త కాదు. నీకు తినాలని ఉంటే శుభ్రంగా తిను. ఎవరి మీద వంకలు చెప్పవద్దు. రేపు దీని ప్రతిఫలాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంది నీవే.
అన్న విషయం గుర్తుంచుకో చాలు. వేణు: నిజమే మాస్టర్, మీరు చెప్పినట్టు మాంసం తినేవారే నేరస్తులు. అయితే నేను మాంసం తినడం మానేశాను, కానీ అది వండినప్పుడు తినేవారిని చూసినప్పుడు తినాలని అనిపిస్తుంది. మనస్సుని బలవంతంగా మళ్లించుకుంటాను. ఆ చపలత్వాన్ని ఎలా పోగొట్టుకోవాలి, దయచేసి చెప్పండి. వంశీ మాస్టర్: మై డియర్ వేణు, చాలామంది మాంసాహారం తాము తినకూడదనో, తింటే అనారోగ్యమనో, లేదా తమ కుల పెద్దలు చెప్పారనో మాంసం మానివేయాలన్న నియమం పెట్టుకుంటారు. నియమాలు ఎన్నో రోజులు ఉండవు. మూలంలో మార్పు రావాలి. నేను తినే జంతువు ప్రాణం ఎంతో విలువైనది అన్న ఎరుక రావాలి. హృదయం నిండా దయ, కరుణ నింపాలి. ధ్యానం చేస్తేనే ఆ దయా హృదయం అలవడుతుంది. నిజానికి మాంసాహారం అన్నది హృదయానికి సంబంధించినది. మీ హృదయానికి ఉన్న ప్రేమ తలుపులు తెరవండి. ప్రతి ప్రాణిని దయతో, కరుణతో చూడండి. మీ కళ్ళ ముందున్న ప్రతి ప్రాణి మీ స్నేహితుడన్న భావనతో చూడండి. మీ విస్తరిలో వడ్డించిన మాంసపు ముక్క నీ తోటి ప్రాణిని సంహరిస్తే వచ్చిందని గుర్తుంచుకోండి. మీ నోట్లో పెట్టుకున్న మాంసపు ముక్క ఒక నిస్సహాయ స్థితిలో గిలగిలా కొట్టుకుంటూ ప్రాణం వదిలిన ఒక పసి హృదయం అన్న విషయం ఎరుకలో ఉంచుకోండి. దాని మరణ వేదనని జ్ఞప్తికి తెచ్చుకోండి. అప్పుడు మీరు ఏ మాంసాన్ని తినలేరు. జిహ్వ చాపల్యం అన్న సమస్య లేదు. అప్పుడు మీలో సర్వ ప్రాణికోటితో మిత్రత్వం చెయ్యగల దివ్యత్వం వికసిస్తుంది. అదే బుద్ధత్వం అంటే. మాధవ్: మాస్టర్, మనం తినే జంతువులను భగవంతుడు మన కోసమే సృష్టించాడు కదా, వాటిని చంపి తింటే దోషం ఏంటి? వంశీ మాస్టర్: మీరు చెప్పినట్టు నరమాంసం తినే వాళ్ళకి భగవంతుడు మిమ్మల్ని సృష్టించి ఇచ్చాడు అని చెప్తే వాళ్ళకి ఆహారంగా మీరు వెళతారా? మనలో ఎవరైనా తమ ప్రాణాన్ని వదులుకోవడానికి సిద్ధపడతారా? ఆత్మవంచన చేసుకోకుండా ఆలోచించాలి. సృష్టిలో ఏ ప్రాణి మరొక ప్రాణి కోసం సృష్టించబడలేదు. ప్రతి ప్రాణి తన కోసం తాను సృష్టించబడినది. తన అనుభవాల కోసం ఈ భూలోకంలో మనలాగే జన్మ తీసుకుని వచ్చింది. అంతేకాని మీకోసం కాదు. ఏ కోయిల మన కోసం పాడదు, తన కోసం తాను పాడుకుంటుంది. ఏ నెమలి మన కోసం పురివిప్పదు, తన కోసం తాను ఆడుకుంటుంది. మిమ్మల్ని బంధించడం, హింసించడం, చంపడం మీరు ఎలాగైతే ఆమోదించరో, అలాగే ఏ ప్రాణి తనని బంధించడాన్ని, హింసించడాన్ని, చంపడాన్ని ఇష్టపడదు. ఒక ప్రాణి ఇష్టానికి వ్యతిరేకంగా చేసిన ప్రకృతి హింస కిందకి పరిగణిస్తుంది. కనుక హింస ద్వారా పాపకర్మ వస్తుంది, తద్వారా రోగాన్ని మోయవలసి వస్తుంది. అందువలన హింసను విడనాడాలి. అప్పుడే పాపకర్మల నుండి సంపూర్ణ విముక్తి. అంతేకాదు, సేవతో పుణ్యకర్మలు సంతరించుకుంటే దాని ద్వారా వచ్చే భోగాన్ని అనుభవించడానికి మరలా జన్మ తీసుకోవలసి ఉంటుంది. కనుక పాపకర్మలు చేయకుండా, ఏమీ ఆశించకుండా పుణ్యకర్మలు చేస్తూ పోతే అవి కాస్త సత్యకర్మలుగా మారతాయి. అప్పుడే సత్యలోకవాసులం అయ్యేది. ఈ జీవునికి జనన మరణ చక్రం నుండి విముక్తి లభించేది. కాబట్టి ఇక్కడ మనం ఏ పాప పుణ్యాలు చేసినా అవి పైలోకాల్లో కర్మల విభాగాల్లో విభజించబడి గుప్త చిత్రాలుగా రికార్డు చేయబడతాయి. రేపటి భాగంలో కర్మలు ఏ విధంగా విభజించబడతాయి అన్న అంశాన్ని తెలుసుకుందాం. ఇంతటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన వంశీ గారికి శతకోటి కృతజ్ఞతాభివందనాలు. థ్యాంక్ యూ.